Hi everyone, I'm Neelam Tejasri, 2023 in Computer Science stream. After 2 years gap లో నేను ఇప్పుడు Ziply.ai అనే కంపెనీలో QA ఇంటర్న్ గా ప్లేస్ అయ్యాను. ఫస్ట్ 6 months వచ్చేసి నాకు 15K సాలరీ. దెన్ ఆఫ్టర్ దట్ 4.5 LPA అని చెప్పారు. నేను బీటెక్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ అనుకున్నాను లైక్ టెక్నికల్ సైడ్ ఎలా వెళ్తారు, అసలు కోడింగ్ అంటే ఎలా చేస్తారు, అక్కడ ఉండే సిచ్యువేషన్ ఎలా ఉంటది అనేసి చాలా అనుకున్నాను. ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయ్యాక అసలు నేను ప్లేస్ అవుతానా లేదా అని ఒక ప్రాబ్లం ఉండేది. నా స్కిల్స్ తోనే నేను ఉన్న దాంట్లో మ్యాచ్ అవుతానా, లేకపోతే రిక్రూటర్ అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయగలుగుతానా, అంత కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది నాకు చాలా భయం ఉండేది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ చాలా మంది లైక్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయారు. వాళ్ళు చెప్పారు ఏంటంటే 10,000 కోడర్స్ అనేది చాలా మంచిగా ప్లేస్ చేస్తుంది, లైక్ నీకు ఫ్రమ్ స్క్రాచ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తుంది. లైక్ ఒక మాటలో చెప్పాలంటే 10,000 కోడర్స్ గురించి ఇట్స్ లైక్ మదర్ కి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. 10,000 కోడర్స్ అనే ఇన్స్టిట్యూట్ కూడా అలానే. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఒకరి మీద అనేమి ఉండదు, అందరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వన్ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు కూడా కొంచెం కష్టపడాలి. నాట్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. సో నా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను బెటర్ చేసుకోవడానికి, నా టెక్నికల్ స్కిల్స్ కి ఇంప్రూవ్ చేయడానికి 10,000 కోడర్స్ నాకు చాలా బాగా యూజ్ అయింది. లైక్ మా ఫ్రెండ్స్ చెప్పింది ఎలా అంటే, నేను ముందు ఒక 2 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. వాళ్ళు ఎలా చెప్పారంటే జాబ్ అసిస్టెంట్స్ అవి ఏముండవు, జస్ట్ మేము కోర్స్ కంప్లీట్ చేస్తాము, తర్వాత మీ ఇష్టం, మీకు సర్టిఫికేట్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మేము గ్యారంటీ ఇవ్వము. జస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందా మీ స్కిల్స్ తో పాటు మీరు వెళ్ళిపోవాలి, అంతేగాని మమ్మల్ని జాబ్ అసిస్టెంట్స్ అడగడం లేకపోతే ట్రైనర్స్ ని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం అలాంటివి ఏం చేయొద్దు. కానీ ఇక్కడ నాకు సేల్స్ లీడ్ ఏం చెప్పారు అని అంటే, జాబ్ అసిస్టెంట్ ఉంటుంది, కాకపోతే దాని ద్వారా మీరు కష్టపడాలి, మీ స్కిల్స్ నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది, కమ్యూనికేషన్ ఉంటే జాబ్ వస్తుంది, అంతేగాని మేము సర్టిఫికేట్ ఇవ్వగానే జాబ్ వస్తుంది అనేది అయితే గ్యారంటీ లేదు అని చెప్పారు. సో దెన్ మా ఫ్రెండ్స్ ఒక 5 members జాయిన్ అయ్యాక 3 members విత్ ఇన్ 6 months లో ప్లేస్ అయిపోయారు. సో కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా రావు, అలాంటి వాళ్ళు 6 months లో ప్లేస్ అయ్యారు అని అంటే, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు, టెక్నికల్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటే అట్లీస్ట్ 1-2 months లో కూడా ప్లేస్ అయిపోవచ్చు. అంటే నాట్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ ఏదైనా కావచ్చు, కానీ మనకు ఒక పర్సన్ సపోర్ట్ అనేది ఉండాలి. అది 10,000 కోడర్స్ ఇస్తుందని నమ్మిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 కోడర్స్ లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది, కానీ ఇంత తొందరగా ప్లేస్ అవుతానని నేను అనుకోలేదు. ఈ 2 months గ్యాప్ లో నేను 2 interviews అటెండ్ అయ్యాను. ఫస్ట్ కంపెనీలో నాకు 3rd round లో పోయింది, కానీ నేను డిసప్పాయింట్ అవ్వకుండా సెకండ్ కంపెనీకి ట్రై చేశాను. దెన్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ Ziply.ai. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు నేను ఇంత తొందరగా నాకు జాబ్ వస్తుంది అనుకోలేదు. అట్లీస్ట్ 7 to 8 months టైం పడుతుంది అనుకున్నాను, ఎందుకంటే నాకు కెరియర్ గ్యాప్ ఉంది. నేను 2022 లో పాస్ అయ్యాను, కానీ ఇంత తొందరగా ప్లేస్ అయ్యానంటే అది కేవలం ట్రైనర్స్, PMs అండ్ ఇన్స్టిట్యూట్ వల్లనే వీలైంది. థ్యాంక్ యూ 10,000 కోడర్స్.